మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒకటే హడావుడి ఏంటంటే తొందర వర్క్ ఫినిష్ చేసేసుకున్నాక మళ్ళీ ఫ్రీగా కూర్చొని టీవీయో ఫోనో చూసుకొని ప్రశాంతంగా కూర్చుదాం, అన్ని వర్క్ కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి ప్రతి లేడీస్ అలాగే అనుకుంటారు ఫ్రెండ్స్. ఏంటంటే తొందరగా వర్క్ ఫినిష్ చేసుకోవాలి. పొద్దున్న లేచినా మా పిల్లలు స్కూల్ పోయిండా, హస్బెండ్ ఆఫీస్ పోయిండా, ఇంట్లో వర్క్ ఉందా చేసేసుకున్నాం అనుకో, ఈవెన్ వాళ్ళు తూడ్చుకున్న తడిచి ఉన్న టవల్ అయినా ఆరేయాలన్నా కానీ వాళ్ళకి బద్ధకం అనమాట. మనం ఆ వర్క్ అయినా తొందర ఫినిష్ చేసుకొని ప్రతి చిన్న వర్క్ అయినా ఓ 5 minutes ఇట్లా నేనైతే స్పెషల్లీ ఫోన్ దగ్గరికి వెళ్తా, మళ్ళీ అనిపిస్తుంది ఒక్క నిమిషం కొంచెం ఇల్లు ఊకేస్తా, దాని తర్వాత కొంచెం అంట్లు ఉన్నాయిగా, సరే కొద్దిసేపు ఇక్కడ అంతా ఫ్లోర్ క్లీన్ చేసేసుకుందాం, కొంచెం పక్క బట్టలు మడత పెట్టుకుందాం, కొంచెం ముగ్గు పెట్టుకుందాం, చెట్లకు వాటర్ పోసుకుందాం, కొంచెం స్నానం చేసేద్దాం, దాని తర్వాత ఫ్రీ అవుదాం. పిల్లలు వచ్చేస్తూనే ఉంటారు స్కూల్ నుంచి, మళ్ళీ పిల్లలను చూసుకోవడం చేసుకోవడం. ఇక చిన్న పాప ఇంట్లో ఉంటే ఇంకా ఎట్లుంటుంది ఆ హడావుడి, అది మీకు ఉన్నోళ్ళకే తెలుస్తుంటుంది అనమాట. సో ఈ హడావుడి బిజీ రొటీన్లో అసలు ఓపెన్ చెప్పాలంటే డే మొత్తం మనకి ఫ్రీ టైం దొరకడం చాలా తక్కువ. మనకి టైం ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడే మనకు టైం దొరుకుతుంది. అప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తాము, తొందరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేయాలి, స్కూళ్ళు బాక్స్లు కట్టాలి పిల్లలకి, మళ్ళీ హస్బెండ్ ఆఫీసు, మళ్ళీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు వేసేలోపు మనం మన వరకు ఇంటి పని చేసుకోవాలని చెప్పేసి. సో ఈ ప్రాబ్లం అందరు ఫేస్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రస్తుతానికైతే మా బాబు కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆలుగడ్డ మెంతం కూర నేను కర్రీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆలుగడ్డ మెంతం కూర బఠానీ కర్రీ నేను ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నాను. ఏం లేదు, 2-3 ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి 4-5 కట్ చేసుకొని, ఒక కుక్కర్లో ఆయిల్ పోసేసుకొని, ఉల్లిపాయలు పచ్చిమిర్చి బఠానీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని, అంటే దాంట్లో ఉప్పు వేసేసుకున్నాక ఉప్పులో మంచి ఆనియన్ మగ్గిపోయిన తర్వాత దానిలోపటినే ఆలుగడ్డలు వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 చిన్న మెంతం కూర కట్ట తీసుకున్నా. మీరు పెద్దదైనా చిన్నదైనా తీసుకోవచ్చు. ఇన్స్టంట్ అయితే చిన్నదే బెటర్ ఫ్రెండ్స్, ఇదైనా టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కట్ట ఒకటి యాడ్ చేసుకొని దాన్ని బాగా 2 times వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆకు కూరగాయలలో బాగా మన్ను చెత్త ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తా, మీరు చూడండి. సో ఇక్కడ నేనైతే 2 times వాష్ చేసిన అనమాట ఫ్రెండ్స్. వాష్ చేసి కుక్కర్ లోపల యాడ్ చేసేసిన అనమాట. దాని తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ పోసిన, బికాస్ ఆకు కూరగాయ కూడా వాటర్ వదులుతుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా వాటర్ పోసే అవసరం మనకు లేదు. అంటే 1 గ్లాస్ నుంచి ఎక్కువ పోయకండి. 3-4 సివిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కర్రీ రెడీ అయిపోతుంది. అది మీరు రోటీతో అయినా రైస్తో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మా బాబు కోసం బాక్స్ ప్రిపేర్ చేసిన, ఏంటంటే ఇక్కడ రైస్ పెట్టేసిన, ఇక్కడ కర్రీ పెట్టేసిన, ఎందుకంటే మళ్ళీ నాకు బాక్స్కి లేట్ అయిపోతుంది కాబట్టి. నేనైతే చపాతీ ఏం ప్రిపేర్ చేయలేదు, చపాతీ మేబీ నైటే ప్రిపేర్ చేస్తున్నాయి మధ్యలో నేను ఎక్కువ అయితే. సో ఇక్కడ నా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.